హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సివిఆర్ ట్రావెలర్ ఛానల్. వ్యూవర్స్, మీరు చూస్తున్నారు శ్రీ బ్రహ్మరాంబ సమేత జ్యోతి స్వరూప పంచముఖ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని. ఈ ఆలయం కోరుకొండ మండలం కానుపూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీడియో చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రండి వ్యూవర్స్, ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ కొండపై ఉన్న పరమేశ్వరుడు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు. అంతేకాకుండా అమ్మవారికి సంఖ్యలు వేసారట, అందుకే ఇక్కడ ఉండడానికి భయపడతారు వ్యూవర్స్. ఈ ఆలయంకి వెళ్ళాలంటే సొంతంగా ఏదైనా వాహనం మాట్లాడుకునే వెళ్ళాలి. ఈ ఆలయం కోరుకొండకి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే రాజమండ్రికి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది వ్యూవర్స్. ఈ ఆలయానికి రావాలనుకుంటే సోమవారం రోజు వస్తే ఇక్కడ కొండపై ఆలయ అర్చక స్వామి వారు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటారు. ఇక్కడ సోమవారం రోజు అన్నదానం కూడా జరుగుతుంది వ్యూవర్స్. సోమవారం కాకుండా మిగతా రోజుల్లో వస్తే ఆలయ అర్చక స్వామి వారికి ఫోన్ చేసి అప్పుడు రావాలి. ఎందుకంటే ఏదో ఒక సమయంలో వచ్చి స్వామివారికి నివేదన సమర్పించి వెళ్ళిపోతారు అర్చక స్వామివారు. అంతేకాదు, ఇక్కడ అర్చక స్వామి వారి ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. మీరు సోమవారం అలాగే కార్తీక మాసంలో కాకుండా మిగతా రోజులు వస్తే ఫోన్ చేసి రండి. వ్యూవర్స్, ఇప్పుడు ఆలయాన్ని చూద్దాం. వీలైతే ఇక్కడ ఉన్న ఆలయ అర్చక స్వామి వారిని అడిగి ఈ స్వామివారు అలాగే అమ్మవారు ఎలా వెలిసారని మనం కూడా తెలుసుకుందాం. మామూలుగా అందరూ కొండ మెట్లు ఎక్కి పైకి రాలేక కొండ కింద ఉన్న శివాలయాన్ని దర్శించుకొని వెళ్ళిపోతారు.
1962లో స్వామివారు వెలిశారండి. ఇక్కడ కొండ పక్కన ఇలాగ చుట్టూరా కొండ కనిపిస్తాయి. అలాగే ఇది పూర్వం కొండ అండి. కొండ మీద ఏమీ కూడా ఉండేది కాదు. కాకపోతే ఈ కొండ నుంచి డమరకం శబ్దాలు, శంఖమూదిన శబ్దాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా భయపడుతూ ఉండేవారు. భయపడుతూ ఉంటే అప్పుడు ఊళ్ళో ఒక బ్రాహ్మణైన పెద్ద ఆయన ఉన్నారండి, మద్దూరు సత్యం గారు అని చెప్పేసి. ఆ బ్రాహ్మణాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ శబ్దాలు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి, ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, దీనికి ఏదో ఒకటి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే అప్పుడు అందరూ కూడా అప్పుడు ఆయన ఉన్నారండి. అసలు కొండ మీద ఏముందో తెలుసుకోకుండా ఏం చెప్తాము, అసలు కొండ మీద ఏముందో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అంటే అప్పుడు ముందు రోజు రాత్రి అనుకుని ఉదయాన్నే బయలుదేరారండి. ఒక 10 మంది బయలుదేరితే ఒక 10 మంది కొండ మీద బయలుదేరి వస్తే ఇందులో ఒక 10 మందిలో ఒక కమసాల ఆయన బోరయ్య గారు ఆయన దారి తప్పిపోయారండి. దారి తప్పిపోతే అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈయన వెతకడం మొదలుపెట్టారు. ఆయన చూసేసరికల్లా స్వామివారు ఎక్కడున్నారో అదే ఆ లింగాకారాన్ని కౌలించుకొని పడుకొని ఉన్నాడండి. పడుకొని ఉంటే ఆయన సరే అయితే అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. తర్వాత రోజు ఉదయాన్నే ఆయన్ని లేపి అడిగితే ఇలాగ నాకు స్వయంగా స్వామివారు కనిపించారు. అప్పుడు స్వామివారు అడిగారు, నువ్వు ఏదో ఒకటి కోరుకో అని చెప్పేసి అంటే నాకు ఏం లేదు స్వామి, నువ్వు కనిపించడమే నా కోరిక అని చెప్పేసి స్వామివారితో చెప్పాను. కాబట్టి నేను అక్కడ ఆయన కాలుకి అలా నమస్కారం చేసుకొని ఉండిపోయానని చెప్పేసి అంటే నేనైతే ఎక్కడున్నాను నన్ను అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ తీసుకెళ్లారండి. తీసుకెళ్లేసరికి స్వామివారు ఆ రోజు కల్లో చెప్పారండి. ముందర రోజు నేను కొండ మీద 5 లింగాలుగా వెలుస్తున్నాను, మీకు ప్రతి మహాశివరాత్రికి 5 రోజుల్లో ఏదో ఒక రోజు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని చెప్పేసి స్వామివారి కల్లా వచ్చారండి. ఇంతకీ ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడైతే కౌలించుకొని పడుకున్నాడో అక్కడికి వచ్చి చూస్తే స్వామివారు చూస్తే నిజంగానే 5 లింగాకారం కింద ఉన్నారండి స్వామివారు. అప్పుడు తర్వాత అక్కడ చిన్న పందిరి వేసి ఆయన ధూపదేవ నైవేద్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. తర్వాత కొన్ని రోజులకి వారి భార్య గారికి అమ్మవారి కల్లా వచ్చారండి. నేను కొండ మీద నూతులు ఉన్నాయి, ఆ నూతి లోపల ఉన్నానని చెప్పేసి అంటే అప్పుడు కొండ మీద ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటే అక్కడ దక్షిణ ముఖం నూతులు ఉన్నాయండి. 7 నూతులు ఉన్నాయి. ఆ నూతి లోపల ఈ అమ్మవారు, వినాయకుడు, విష్ణుమూర్తి ఇవన్నీ విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ దొరికే నూతిలో. ఆ నూతి లోపల తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. అలాగే స్వామివారు చెప్పినట్టుగానే శివరాత్రి నుంచి ఇక్కడ 5 రోజులు తీర్థం జరుగుతుందండి. ఆ 5 రోజుల్లో రాత్రి 11:30 దగ్గర నుంచి 12:30 లోపల ఈ స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి. 10ంటికి గుడి క్లోజ్ చేసేస్తాము. మిగతా ఎవరు వచ్చినా కానీ పైన ఎవరిని కూడా ఉంచారో అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతారు. కింద కర్రలు అవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. ఆ లింగోద్భవ సమయంలో స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి. 5 రోజుల్లో ఏ రోజు దర్శనమిస్తారో మాత్రం చెప్పలేమండి. ఇది గుడి విశిష్టత. మీ పేరు గురుగారు? శివకోటి గణేష్ శర్మ అండి. ఇది నాన్నగారు చేస్తారు. నాన్నగారు కొంచెం కాలు ఇబ్బందితో ఉండటం చేత నాన్నగారి పేరు శివకోటి శివాజీ అండి. ఇప్పుడు కిందకి వెళ్ళి జ్యోతి రాయిని చూద్దాం. మీరు చూస్తున్నది జ్యోతి రాయి. ఇక్కడే స్వామివారు జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు వ్యూవర్స్.
శివరాత్రి రోజున 5 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ 5 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారు జ్యోతి రూపంలో ఇక్కడ జ్యోతి రాయి దగ్గర స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. చూసారు కదా వ్యూవర్స్, ఖానాపూర్లో ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత జ్యోతి స్వరూప పంచముఖ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మై ఛానల్.